హలో అండి, ఇవాళ రెసిపీ వచ్చేసి మలాయ్ చికెన్ అండి. ముందుగా ఒక జార్ తీసుకొని ఒక గుప్పడు కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి తీసుకొని సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ముందుగానే చికెన్ సాల్ట్ వాటర్లో కడిగి నానబెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ దాకా. తర్వాత మళ్ళీ వాష్ చేసుకొని ఒక కప్పు పెరుగు వేసుకోవాలండి. మళ్ళీ గ్రైండ్ చేసుకొని పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, అలా ఒక గుప్పడు కాజు వేసుకొని మళ్ళీ ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని కూడా చికెన్లో వేసేసుకోవాలండి. ఒక 1 అవర్ దాకా కనీసం నానాలి బాగా. ఒక 1 స్పూన్ దాకా జీరా పౌడర్, ఒక 2 స్పూన్స్ ధనియా పౌడర్, ఒక 2 స్పూన్స్ దాకా మిరియాల పౌడర్, ఒక చిటికెడు గరం మసాలా వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకొని 1 అవర్ పైన నానబెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. వన్ అవర్ నానిపోయిందండి. మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఒక 4 ఆనియన్స్ కట్ చేసి సన్నగా కట్ చేసుకొని వేయించుకోవాలి మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే వరకు. మంచి ఉల్లిపాయలు వేగిపోయాక ఒక 2 స్పూన్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. వేగిపోయాక ఇందాక నానబెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకోవాలండి మొత్తము. ఇంకా ఏం మసాలాలు వేయక్కర్లేదండి, మనం అన్ని చికెన్లోనే వేసుకొని నానబెట్టేసుకున్నాము. బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. మళ్ళీ క్యాప్సికమ్ ముక్కలు కట్ చేసి వేసుకోవాలండి. పెద్ద సైజు 2 క్యాప్సికమ్స్ కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి దగ్గరకు అయ్యేదాకా. మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇంకా వాటర్ ఉందండి, వాటర్ పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. కొంచెం దగ్గరకు అయిందండి. దగ్గరకు అయ్యాక మనం ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలండి. పాల పైన మీగడ ఉంటుంది కదా, అది గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. వేసుకుని పైనుంచి కొద్దిగా కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని కాసేపు వదిలేసేయాలండి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా. మనకు చికెన్ కూడా ఉడికిపోయింది. కాసేపు మూత పెట్టి వదిలేసేయాలండి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా. దగ్గర పడిందండి. అంతే అండి, మలాయ్ చికెన్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, బాగా వచ్చింది టేస్ట్. క్యాప్సికమ్ అయితే కంపల్సరీ వేయాలండి, అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. నచ్చితే లైక్ చేయండి, ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.